రెమాల్ తుఫాన్ బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఆ సమయంలో 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అటు బంగ్లాదేశ్ ఇటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. రెమాల్ తుఫాన్పై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. రెమాల్ తుఫాన్ తీరం దాటింది. పశ్చిమ బెంగాల్లోని మొంగ్లా వద్ద తీరాన్ని తాకిన తుఫాన్ బంగ్లాదేశ్లోని కెపుపరా వద్ద తీరాన్ని దాటింది. రాత్రి 9 గంటల ప్రాంతంలో సత్కిరా జిల్లాలో తుఫాన్ తీరాన్ని దాటినట్లు బంగ్లాదేశ్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ల్యాండ్ ఫాల్ పూర్తయ్యేందుకు దాదాపు 4 గంటలు పట్టింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రెమాల్ తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్ వణికిపోతోంది. దక్షిణ బెంగాల్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. గాలుల ధాటికి చెట్లు విరిగి పడుతున్నాయి. ఇళ్ల కప్పులు ఎగిరిపోతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితి ఎదురైన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. మరోవైపు రెమాల్ తుఫానుపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు సంబంధిత అధికారులతో చర్చించారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు వేగంగా ఉండాలన్నారు. విద్యుత్ సమాచార వ్యవస్థ పునరుద్ధరణపై దృష్టి పెట్టాలన్నారు. తాగునీరు సమస్య రాకుండా చూడాలని, వైద్య సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసరాలు, మెడిసిన్స్ కావలసిన మేరకు సమకూర్చుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు ప్రధాని మోడీ.